Good afternoon to everybody. Today topic is International Summit. The first summit is BRICS. BRIC was formed in 2001. Next joined South Africa in 2009. Then the form of the BRICS. Today and this year 2025 BRICS summit held in Brazil. In that Brazil, one of the town is Rio de Janeiro. Theme of the 2005 BRICS: strengthening global south for cooperation for a more inclusive, sustainable governance. Sustainable governance means present మనం వాడుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ రాబోయే తరానికి కూడా అవి ఉపయోగపడాలి. ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఉంది, ఒక చెట్టుకి ఒక యాపిల్ పండు ఉంది. మన యాపిల్ పండు మాత్రం తినాలి, ఆ చెట్టుని అలా ఉంచాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వరకు కావాల్సింది కాబట్టి దాన్ని సస్టైనబుల్ అంటారు. దట్ ఈస్ సస్టైనబుల్ గవర్నెన్స్ అంటే ఫ్యూచర్ జనరేషన్లో మంచి పరిపాలన అందించాలి. దట్ ఈస్ కాల్డ్ ఏ సస్టైనబుల్ గవర్నెన్స్. ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈస్ ఫస్ట్ 2005లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొచ్చారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17. ఈ 17 గోల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 గోల్స్ 2030 సంవత్సరానికి ఈ 17 గోల్స్ సాధించాలి. ఆ 17 గోల్ ఎగ్జాంపుల్ 2030 సంవత్సరానికి పేదరికం తొలగించాలి, నిరుద్యోగత తొలగించాలి, అందరికీ ఆకర్షణ లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఆహారం అందే విధంగా చూడాలి, స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలి. ఇలా ఇన్నోవేషన్ ఇండస్ట్రీస్, ఎన్నెన్నో నూతన కల్పన పరిశ్రమలు తీసుకురావాలి. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఇంక్లూజివ్ మీన్స్ దట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య, ఆరోగ్యం అందరికీ అందాలి, అలాగే మరుగుదొడ్డి కూడా అందరికీ అందే విధంగా చూడాలి. దట్ ఈస్ ఇన్క్లూజివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లోబల్ సౌత్ అన్నారు. గ్లోబల్ సౌత్ అంటే మనం ప్రపంచాన్ని 2 ముక్కలు తీసినట్లయితే, ప్రపంచాన్ని 2 భాగాలు తీసినట్లయితే, ఇది ఈక్వేటర్ 0 వద్ద, దీని ఈక్వేటర్ అంటారు భూమధ్య రేఖ వద్ద. ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి పైకి వెళ్తే దీన్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటారు. కిందకి వస్తుందని సౌత్రన్ హెమిస్ఫియర్ అని పిలుస్తారు. ఇక్కడ 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ వరకు మధ్య ఉంటుందని నార్థన్ హెమిస్ఫియర్ అని, 0 డిగ్రీస్ ని సౌత్ 90 డిగ్రీలు ఉంటుంది, దీన్ని సౌత్రన్ హెమిస్ఫియర్ అంటారు. అంటే ఈ స్పేర్లో ఉన్న దేశాలు ఏమంటారంటే గ్లోబల్ సౌత్ అంటారు. ఇదే 90 డిగ్రీస్ బిలో, అంటే 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ సౌత్లో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సౌత్ కంట్రీస్ని పిలుస్తారు, సౌతర్న్ హెమిస్ఫియర్ కంట్రీస్ని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిలియా, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా తీసుకుని ఎన్ని దేశాలు కూడా సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాయి. నార్థన్ హెమిస్ఫియర్ లేవు కాబట్టి వీటిని సౌత్ ఫర్ కోఆపరేషన్. అంటే ఈ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కోఆపరేషన్ కాబట్టి దీన్ని ఏం పెట్టారంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ ఫర్ కోఆపరేషన్ ఫర్ ఏ మోర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్ ఉన్నటువంటి ఈ దేశాలు ఒక దేశం సహకారం చేసుకుంది. ఏ పరిపృష్టంగా ప్రపంచంలో పెరుగుతున్నట్టు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఫస్ట్ పాయింట్, ప్రపంచంలో ప్రతి దేశం కూడా వాణిజ్య ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రతి దేశం కూడా శాస్త్ర సాంకేతిక వృద్ధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనంతని కలిపి దీని యొక్క ఉద్దేశం స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ ఫర్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నెక్స్ట్ తీసుకుంటే ఈ పిక్స్లో ఫస్ట్ దేశం బ్రెజిల్ అవసరం. బ్రెజిల్ క్యాపిటల్ ఈస్ బ్రెసిలియా. దట్ ఈస్ కరెన్సీ నేమ్ ఈస్ రియల్. ఇది ప్రొడక్షన్ ఆఫ్ ది కాఫీలో ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని కాఫీ ఉత్పత్తులు మొదటి స్థానం కాఫీలో బ్రెజిల్. ఇదే ఖండంలో ఉందంటే సౌత్ కాంటినెంట్ మీన్స్ దక్షిణ అమెరికా. ఈ సౌత్ కాంటినెంట్ ఏమి పిలుస్తారంటే గాడ్ కాంటినెంట్ అని పిలుస్తారు, పక్షి ఖండం అని పిలుస్తారు. ఇక్కడ ఈ సౌత్ అమెరికాలో మనకి ప్రపంచంలో అతిపెద్ద పొడవైన ఎడారి ఉంది, దాన్ని పెటగోని ఎడారి అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ పెట్టి సౌత్ అమెరికా కాంటినెంట్ ఏమని పిలుస్తారు, గాడ్ కాంటినెంట్ అని పిలుస్తారు. అలాగే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అతి పొడవైన లాంగెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ విచ్ కాంటినెంట్ అంటే సౌత్ అమెరికా. ద డిజర్ట్ నేమ్ ఇస్ పెటగోనియా. ఏ దేశంలో ఉందంటే పెరు, చిలీ అనే దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఈస్ లోరా డి సిల్వా. ఈ బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి
రియో డి జనీరో అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ వాతావరణ సదస్సు జరిగింది. దాన్నే ఫస్ట్ వరల్డ్ క్లైమేట్ సమిట్ హెల్డ్ ఇన్ రియో డి జనీరో ఇన్ విచ్ ఇయర్ 1992. ఈ 1992లోనే దీనికి వాట్ ఈస్ మెయిన్ పర్పస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మీన్స్ దట్ ఈస్ రెడ్యూసెస్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ప్రపంచంలో పెరుగుతున్న ఉద్గారాలను తగ్గించాలి. ఆ ఉద్గారాలు ఏంటంటే పత్రహరిత వాయువులు అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఇవి ప్రపంచంలో పట్టి పీడిస్తున్న కాలుష్య కారకాలు. ఇందులో భయంకరమైన కాలుష్య కారకం కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి చెట్లు నరకడం వల్ల, అడవులు నరకడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోతుంది. అలాగే కార్బన్ మోనాక్సైడ్ అనేది పెట్రోల్. ఎక్కడైతే మనం ఎక్కువగా బళ్ళు ఎక్కువగా 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ వాడుతున్నామో బాగా ఓల్డ్, దాని నుంచి విడుదలయ్యేది కార్బన్ మోనాక్సైడ్. అలాగే మీథేన్ తీసుకుంటే ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కలగడం వల్ల మీథేన్ వాయువు రిలీజ్ అవుతుంది. అలాగే హెచ్ఎఫ్సిఎస్ హైడ్రోఫ్లోరో కార్బన్స్, సిఎఫ్సిఎస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనే వాయువులు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయంటే రిఫ్రిజిరేటర్లు, ఇంకా ఏసీ నుంచి రిలీజ్ అవుతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్కి చాలా జరుగుతుంది. దీనికోసం మొట్టమొదటిసారిగా ప్యారిస్ ఒప్పందం జరిగింది. ప్యారిస్ ఒప్పందం 2015 సంవత్సరం జరిగింది. దాని యొక్క ఉద్దేశం భారతదేశం 2070 సంవత్సరం నాటికి జీరో ఉద్గారాలు మాత్రమే ఉండాలి. అంటే 70 సంవత్సరం నాటికి భారతదేశంలో ఎటువంటి కాలుష్యం ఉండకూడదు. అదే ప్యారిస్ ఒప్పందం 2015 సంవత్సరంలో. అదే 2030 సంవత్సరానికి మన భారతదేశం 500 మెగావాట్లు సోలార్ ఎనర్జీని ఏర్పాటు చేయాలి. ఇప్పటికంటే 2030 సంవత్సరానికి ఖచ్చితంగా 500 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఏర్పాటు చేయాలి. దిస్ ఈజ్ బ్రెజిల్ కాన్సెప్ట్. అలాగే బ్రెజిల్ అనేది ఏరియా పరంగా ప్రపంచం ఎన్నో స్థానంలో ఉంది? 5th ప్లేస్లో ఉంది. బ్రెజిల్ అనేది ప్రపంచం ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానంలో ఉంది. బ్రెజిల్ యొక్క జనాభా దగ్గర 19 కోట్ల జనాభా. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క జనాభాకి సమానం. సెకండ్ బ్రెజిల్ బ్రిక్స్లోని సెకండ్ కంట్రీ తీసుకుంటే రష్యా క్యాపిటల్ మాస్కో. రష్యా కరెన్సీ ఈజ్ రూబెల్. రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని పంపినటువంటి దేశం రష్యా. ఆ ఉపగ్రహం పేరు పంపినటువంటి వాహనం ఒక పేరు స్పుత్నిక్ 1. దీనిని 1957 సంవత్సరం పంపించడం జరిగింది. అలాగే రష్యా రెండో శాటిలైట్ని కూడా పంపించింది 1958 సంవత్సరంలో. అది స్పుత్నిక్ 2. దాని ద్వారా ఒక కుక్క పిల్లను పంపించే కుక్క పిల్ల పేరు అంటే డాలీ. దాన్ని పంపించే తర్వాత రెండవ దేశం ప్రపంచంలో శాటిలైట్ పంపించిన దేశం అమెరికా కూడా 1958 సంవత్సరం పంపించడం జరిగింది. అలాగే మన భారతదేశం మొట్టమొదటిసారిగా శాటిలైట్ అంటే రష్యా సహకారంతో శాటిలైట్ పంపించింది. ఆ శాటిలైట్ పేరు ఫస్ట్ 1975 రోహిణి అని శాటిలైట్ పంపించింది. అలాగే చూసుకున్నట్లయితే తర్వాత రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచంలో ఎక్కువ కాలం ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. నేను ప్రజెంట్ 26 సంవత్సరాల నడుస్తుంది ఈ ప్రెసిడెంట్ అయ్యి. తర్వాత చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ దేశం ఏరియా పరంగా చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువ విస్తీర్ణం అంటే భారతదేశానికన్నా 7 రెట్లు ఎక్కువ విస్తీర్ణం కలిగిన దేశం రష్యా. ఈ రష్యా అనేది 2 ఖండాల్లో ఉంది. ఆ 2 ఖండాలు కూడా ఒకటి ఆసియా ఖండంలో దీని యొక్క శాతం 30%, రిమైనింగ్ 70% ఆక్యుపైడ్ యూరప్ ఖండంలో రష్యా యొక్క ఏరియా 70%, అలాగే ఆసియా ఖండంలో కూడా 30%. ఈ ఆసియా ఖండాన్ని యూరప్ ఖండాన్ని వేరు చేస్తున్నటువంటి పర్వతాలు యూరల్ పర్వతాలు అనేది ఆసియా ఖండాన్ని మరియు యూరప్ ఖండాన్ని వేరు చేస్తుంది. అలాగే బ్రిక్స్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ప్రపంచంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడం. 2 బ్రిక్స్లో ఒక దేశం సహకారం చేసుకోవడం. ఆ సహకారం ఏంటంటే వాణిజ్యపరంగా కానీ టెక్నాలజీ సాంకేతిక పరంగా కొత్తగా వచ్చినటువంటి AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ షేర్ చేసుకోవడం కానీ ఇలాగా వివిధ రకాల మొత్తం దగ్గర 120 ఈవెంట్స్ మీద జరగడం జరిగింది. అంటే 120 విషయాల మీద ఒక దేశం సహకారం చేసుకోవాలని రీసెంట్గా 2025 బ్రిక్స్ సమావేశంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మన థర్డ్ కంట్రీ ఇండియా. ఆల్రెడీ బ్రెజిల్ ఇస్ వార్, రష్యా ఇస్ వార్. థర్డ్ వన్ ఇస్ ఇండియా క్యాపిటల్ ఇస్ న్యూఢిల్లీ. India అనేది ఏ కాంటినెంట్లో ఉందంటే ఆసియా కాంటినెంట్లో ఉంది. క్యాపిటల్ ఇస్ న్యూఢిల్లీ.
ఇండియన్ కరెన్సీ ఈజ్ ఇండియన్ రూపియా. ఇండియన్ కరెన్సీ ఈజ్ ఇండియన్ రూపియా. ఫస్ట్ ప్లేస్ పాపులేషన్ అకార్డింగ్ టు యుఎన్ఓ రిపోర్ట్. ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ప్రకారం 2025 జనవరి 1 నాటికి మన దేశం యొక్క జనాభా 142,86,00,000 జనాభా ఉంది. భారతదేశం యొక్క జనాభా 142,86,00,000. అదే రోజు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు. ప్రపంచ జనాభా యొక్క 800 కోట్లు రిపోర్ట్ యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి యొక్క రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన మొట్టమొదటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్నవ రాష్ట్రపతి అంటే 15వ రాష్ట్రపతి, 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందిందంటే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి మహిళ. దీన్ని మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఇండియా ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్. మొత్తం ప్రజెంట్ షెడ్యూల్ ట్రైబ్స్ తెగలు మొత్తం 710 ఉన్నాయి. ఎస్టీ తెగలు ఉన్నాయంటే 710 తెగలు ఉన్నాయి. స్వతంత్రం తర్వాత పుట్టినటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1958వ సంవత్సరంలో మొట్టమొదటిసారి పుట్టడం జరిగింది. స్వతంత్రం తర్వాత ప్రెసిడెంట్ అయిన వ్యక్తి మహిళా ఎవరంటే ద్రౌపది ముర్ము. నెక్స్ట్ మన భారతదేశం ప్రపంచంలో మిల్క్ ఉత్పత్తులు అంటే పాల ఉత్పత్తులు ఫస్ట్ ప్లేస్ ఉంది. పాల ఉత్పత్తిని ఏమని పిలుస్తారంటే వైట్ రెవల్యూషన్ పిలుస్తారు. దీనినే పాల విప్లవం అంటారు. దీనినే శ్వేత విప్లవం పిలుస్తారు. ఈ శ్వేత విప్లవాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వర్గేష్ కురియాన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. నెక్స్ట్ వన్ ఫిష్ కల్టివేషన్ ఆఫ్ ఫిష్ అంటే చేపల ఉత్పత్తులు భారతదేశం యొక్క రెండవ స్థానంలో ఉంది. ఈ చేపలు కానీ ఈ ఆక్వాకల్చర్ కోసం ఏర్పడేసినటువంటి ఆర్థిక వ్యవస్థను బ్లూ ఎకానమీ పిలుస్తుంది. బ్లూ ఎకానమీలే ఆర్థిక వ్యవస్థ. ఎక్కడైతే మన ఆక్వాకల్చర్ ద్వారా రైలు కానీ చేపలు కానీ మనం పండిస్తామో దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని బ్లూ ఎకానమీ పిలుస్తారు. నీటి ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిషెస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఆక్వాకల్చర్. నెక్స్ట్ కంట్రీ తీసుకుంటే సౌత్ అమెరికా. దట్ ఈస్ 4th కంట్రీ. లాస్ట్ కంట్రీ 5th కంట్రీ. నెక్స్ట్ వన్ ఈజ్ చైనా క్యాపిటల్ ఈస్ బీజింగ్. చైనా కరెన్సీ యువాన్. లేదా ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్యాడీ. ప్రపంచంలోని వరి ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉంది. జీడిపిలో 2nd ప్లేస్లో ఉంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా. నెక్స్ట్ లాస్ట్ కంట్రీ సౌత్ అమెరికా క్యాపిటల్స్ ఆర్ 3. ప్రపంచంలోని ఒకే దేశానికి 3 క్యాపిటల్ ఉన్న దేశం సౌత్ అమెరికా. సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ మనకి 3 క్యాపిటల్స్ ఉంటాయి. 3 క్యాపిటల్స్లో ఫస్ట్ది పీటర్స్బర్గ్, 2 జోహాన్స్బర్గ్, 3 ది క్యాపిటల్ అనే 3 రాజధాని కలిగి ఉన్నటువంటి కంట్రీ సౌత్ ఆఫ్రికా క్యాపిటల్. సౌత్ ఆఫ్రికా కరెన్సీ రాండా. సౌత్ ఆఫ్రికా గోల్డ్ రిజర్వ్స్లో ప్రపంచంలోనే బంగారపు వనరులలో ఫస్ట్ ప్లేస్ ఉంది ప్రపంచంలో. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిసిల్ల రామఫోసా. బ్రిక్స్ దేశాల యొక్క మొత్తం జీడిపి 45% జీడిపి కలిగి ఉంది. అలాగే 40% ట్రేడ్ కలిగి ఉంది. అలాగే మోర్ దెన్ 50% పాపులేషన్ కలిగినటువంటి దేశం ఈ సమిట్ బ్రిక్స్ సమిట్. బ్రిక్స్తో పాటు 2024 సంవత్సరంలో సౌత్ 5 కంట్రీస్ బ్రిక్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఒకటి ఈజిప్ట్, 2 ఇథియోపియా, 3 ఇరాన్, 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రీసెంట్గా ఇండోనేషియా జాయిన్ అయింది. అలాగే సౌదీ అరేబియా జాయిన్ అవ్వాలనుకుంటుంది. దీనికి కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఇది వరకు అర్జెంటీనా కూడా జాయిన్ అయింది. అర్జెంటీనా బయటికి రావడం వల్ల బయటికి రావడం జరిగింది. అంటే ప్రజెంట్ 5 దేశాలు మాత్రమే బ్రిక్స్లో జాయిన్ చేశారు. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. నెక్స్ట్ ఇథియోపియా క్యాపిటల్ అబిడిస్ అబ్బా. ఇరాన్ క్యాపిటల్ టెహరాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ ఆబుదాబి. ఇండోనేషియా క్యాపిటల్ కొత్త క్యాపిటల్ నిషంతాపూర్. దీన్ని ఇండోనేషియా ఏమని పిలుస్తారంటే ప్రపంచం యొక్క ఆర్చిపెలాగో అని పిలుస్తారు. ఆర్చిపెలాగో అంటే అనేక దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో అని పిలుస్తారు. అసలు మెయిన్ బ్రిక్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని తగ్గించడం టెర్రరిజాన్ని తగ్గించడం. రెండవది వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసుకోవడం. ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఏర్పాటు చేసుకోవడం.
అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం. ఈ బ్రిక్స్ దేశాలు ప్రతి దేశం కూడా బ్రిక్స్ దేశాల దేశం దేనికోసం వేచి చూస్తున్నాయంటే ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత దేశంగా అభివృద్ధి చెందారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు లేదా పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ యుఎన్ఈస్ ఫస్ట్ అమెరికా, సెకండ్ ఇంగ్లాండ్, థర్డ్ రష్యా, ఫోర్త్ ఫ్రాన్స్, సిక్స్త్ చైనా. ఈ 5 దేశాలు కూడా ఐక్యరాజ్యసమితిలోని 5 దేశాలు కూడా ఐక్యరాజ్యసమితిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. 15 దేశాలు 5 దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు, 10 దేశాలు మాత్రం తాత్కాలిక సభ్యత్వం కలిగిన దేశాలు, దట్ ఈస్ టెంపరరీ మెంబర్ కంట్రీస్. ఇప్పుడు వరకు భారతదేశం తాత్కాలిక సభ్యత్వం ఎన్నిసార్లు నామినేట్ చేయబడిందంటే 7 సార్లు నామినేట్ చేయబడింది. దిస్ ఈస్ ది సెకండ్ పార్ట్.